మిథున రాశి వారు మీరు ఎవరికైతే చాలా దగ్గరవుతారో వాళ్ళనే వెంటనే ఒక్క మాటతోనే దూరం పెట్టగలిగేంత శక్తి మీకుంది. మరి అలాంటిది మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా? లేదా మరి వారిని మీ జీవితంలో ఉండనిస్తారా అనేది మీకే తెలియాలి. మరి గతంలో వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి చూస్తుంది. మరి ఆ స్త్రీ రావడానికి గల కారణాలేమిటి? అలాగే ఆ దూరం పెట్టినటువంటి స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తే మీకు ఏ విధమైనటువంటి మార్పులొస్తాయి? మరి ఆమె రావడం వల్ల మీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అసలు ఆ స్త్రీ ఎందుకొస్తుంది? అనేది మీరు కూడా ఊహించలేరు. సో, మిథున రాశి వారి గురించి మరి ముఖ్యంగా ఈరోజు ఒక కీలకమైనటువంటి పాయింట్ అయితే రాబోతుంది. ఆమె అకస్మాత్తుగా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు మీకు ఆమె రాగానే మొదట మీకేం కలుగుతుంది? ముఖ్యంగా ఆశ్చర్యమా? గందరగోళమా? లేకపోతే అనుమానమా? మీరైతే చూసుకోవాల్సిన విషయం. సో, ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మిత్రమా. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియోని మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఛానల్‌ని మీరైతే కృషి చేయడానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక ముగ్గురికైతే షేర్ చేయండి. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు. మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి, మరి స్త్రీ ఇప్పుడెందుకొస్తుంది? మళ్ళీ ఈ మాటలు ఈమె ఏ విధంగా ఆటేమన్నా మొదలుపెడుతుందా? లేదా నిజంగా ఆమె మారిందా? లేదా ఆమె నిజంగా మిమ్మల్ని నాశనం జేయడానికొస్తుందా? అనేది మీకు అర్థం కాదు. చివరి వరకు చూస్తే, చివరి వరకు వింటేనే ఈ పరిచయం మీ జీవితంలో ఏం చెప్పుతుందో మీకు స్పష్టత రాబోతూ ఉంటుంది. ఆమె ఎందుకొస్తుందంటే మిత్రమా, మిథున రాశి వారు మాటలతోనే బంధాలు కడతారు. మరి మాటలతోనే కొన్నిసార్లు బంధాలు తెంచుకుంటారు కూడా. ఆమె వెళ్ళిపోయినప్పుడు మీ ఉద్దేశం తప్పు కాదు. కానీ మీ మాటలు ఆమె మనసును కూడా తాకాయి. మనసును కూడా గాయపరిచాయని మీరు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మిథున రాశి వారి జీవితం ఎప్పుడూ కూడా కదలికలతో ఉంటుంది. మాటలు, ఆలోచనలు, సంబంధాలు మరి అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ మనసులో ఒకే ఒక విషయం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అది ఈ స్త్రీయే. గతంలో అసలు ఈ స్త్రీ ఎందుకు దూరమైందో వీరికి కూడా అస్సలు తెలీదు. ఎందుకంటే మరి ఆ స్త్రీ వెళ్ళినప్పుడు వీరికి కూడా ఒక ఆశ్చర్యం. అది వీరికి ఊహాతీతం. అసలు ఏం జరుగుతుందో అర్థం గాని స్థితిలో ఉండడం కూడా మీకొక ఒక చిన్న అవకాశం అనే మీరైతే అనుకోవాలి. సో, నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా, మరి మీ మనసులో ఉన్నది అదే విధంగా బయటికి రాదు. మీరు మిథున రాశి వారు ఎప్పుడు కూడా ప్రేమలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. కానీ మీకే ఒక సమస్యుంటుంది. ఒకరోజు ఒకే దగ్గర ఉండరు. ఇంకో రోజు పూర్తిగా దూరంగా ఉంటారు. మాటల్లో మార్పుంటుంది. భావాల్లో గందరగోళం ఉంటుంది. మరి ఎవరైనా సరే ఒక స్థిరత్వం లేకపోతే, ఒక ఆలోచన మీద లేకపోతే, ఒక మైండ్ మీద లేకపోతే ఎవరికైనా భయం కలుగుద్ది. ఎవరికెందుకు నాకైనా భయం కలుగుతుంది. ఇతను నా దగ్గర ఉంటాడా? ఉండడా? నేను చెప్పేది చేస్తాడా? చేయడా? నేను ఉన్నట్టుగా నిలుస్తాడా? నిలవడా? అని ఎవరికైనా భయం, అనుమానం కలగడం సహజమే. కానీ ఆ అనుమానం మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు అనుమానం రాకుండానే మీరు చూసుకోవాలి మెయిను విషయం చెప్పాలంటే. కానీ ఆ అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గర ఉండడం చాలా కష్టం. నేను చెప్పేదేంటంటే మిత్రమా, ఆ స్త్రీకి మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో అర్థం కాలేదు. అందుకే ఆమె నిశ్శబ్దంగా, సైలెంట్‌గా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. సో, మీరు కూడా ఇంకా ఆమెని ఆపలేదు. ఇంకా ఆమె ఎందుకు వెళ్ళింది? ఎందుకు ఉంది? అసలు ఏమిటో కూడా మీరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి అదొక మైనస్‌గా అని కూడా మీరనుకోవచ్చు. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ స్త్రీ మళ్ళీ ఎందుకు తిరిగొస్తుంది? మరి ఆ స్త్రీ రావడానికి గల కారణాలేమిటి? మరి ఆ స్త్రీ రావడానికి మరి వీరికి ఆమెకి మరి వీరికి మధ్య ఏమైనా కొన్ని ఒక నష్టమేమన్నా దారి తీస్తుందా? మరి ఆమె నిజంగా ఇతన్ని గుర్తొచ్చి ఆమె వస్తుందా? లేదా తనని ఏదైనా నష్టపెడతానికొస్తుందా? లేదా ఏదైనా బాగు జేయడానికొస్తుందా? అనేది అసలు ఒక సస్పెన్స్ పాయింట్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళినటువంటి స్త్రీలు మళ్ళీ రావడం అనేది మనకొక అర్థం గాని విషయం. మరి మీ మనసు మాత్రం నిజంగా అనుకుంటారు, ఈసారి పరిచయం ఎందుకు జరుగుతుంది? మరి ఈమె రావడం వల్ల మన జీవితంలో ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా? ఆమె రాకతో జీవితం ఎలాగైనా మారుతుందా? అనేది మీకు కూడా అర్థం కాదు. అదేంటంటే ఈసారి ఆ పరిచయం
సాధారణమైనటువంటి మాట ఒక జ్ఞాపకంగా కాదు మిత్రమా. ఒక లైఫ్‌గా కూడా నిలబడేటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఎందుకంటే భగవంతుడు మనకు దూరమైపోయినటువంటి వాళ్ళని మళ్ళా మన జీవితంలోకి తెస్తున్నాడు అనంటే ఒక గొప్ప అవకాశమనే అనుకోవాలి. ఇది వీరిద్దరి మధ్య మళ్ళీ లోతైన సంభాషణగా మొదలవుతూ ఉంటుంది. ఇది మిథున రాశి వారికి మాటలే బంధం. మాటలే చికిత్స. ఈసారి మాటలు గాయపరచవు. మాటలే మళ్ళీ కలుపుతాయి. కాబట్టి ఈ స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి ఎందుకు ఉపయోగకరం అంటే, ఈ స్త్రీ మిథున రాశి వారికి మీ ఆలోచనలను స్థిరత్వం ఇస్తుంది. మీ దిశలను ఒక దిశగా మార్చేస్తుంది. మీరు తప్పించుకునే మౌనం నుంచి బయటకి తీసుకొస్తుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆమె మీతో మాట్లాడుతూనే ఉంటుంది. "నువ్వు చాలా అనుకుంటావు కదా! అదే నిజం" అని చూపిస్తుంది. ఇది గొప్ప ఉపయోగమే. మరి మిథున రాశి వారికి ఎవరైనా తిరిగి వస్తే ముందుగా మాటల్లో పరీక్షించాలి. సాధారణంగా మాట్లాడకూడదు. సాధారణంగా మీరు అసలు మధ్యలో పాత విషయాలు లేవనెత్తకుండా చూసుకోవాలి. మీ స్పందన వేగంగా ఉంటేనే మరి ఎదుటివారికి మన స్పందన వేగంగా ఉంటుంది. ఇది ప్రేమ మళ్ళీ మొదలు పెట్టాలి అనే నిర్ణయం కాదు. ఇది మీరు ఇది ఇంక పూర్తిగా మారిపోయారా లేదా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం. సో, ఎందుకంటే ఈసారి మీరు పాత మిథున రాశి వారు కాదు. మరి గతంలో మీరు ఆలోచించకుండా మాట్లాడారు. ఇప్పుడు మీరు మీ మాట ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆమె మీకు ముందుకు రావడం మీ మనసులో గందరగోళం చేయడానికి కాదు. మీ మాటలు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఆవిడ మీకు ఒక గొప్ప అవకాశానికి మాటల విషయంలో, ఒక బిజినెస్ విషయంలో, ఒక జాబ్ విషయంలో మీకు ఒక గొప్ప అవకాశాలు ఇవ్వడానికి కూడా వచ్చేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయని మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి? మిథున రాశి వారికి ఇది ముఖ్యమైనటువంటి విషయం. సో, వెంటనే ఎక్కువగా మాట్లాడకండి. అవసరం లేని వివరాలు ఇవ్వకండి. మరి ఆమె మాటలు పూర్తిగా వినండి ఫస్టు. మీ మాటలు తక్కువగా ఉన్నా స్పష్టంగా ఉండాలి. సో, ఇలా చేస్తేనే మీకు మంచిది. ఈ పరిచయం మీకు క్లారిటీ ఇస్తుంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. మీరు ఒక సరైన నిర్ణయం కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఆమె జీవితంలో మీకు జీవితం ఎలా మారుతుందంటే ఇలా మారుతుంది. మాటల స్పష్టత, మనసులో స్థిరత్వము, సంబంధాలలో నిజాయితీ. సో, ఇంతకుముందు మీరు మీ మనసులో సందేహపడేవారు. ఇప్పుడు కాదు. మరి మిథున రాశి వారికి నేను చెప్పేటువంటి చివరి హెచ్చరిక ఏంటంటే, ఇది తప్పక ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే మిత్రమా, ఈ హెచ్చరిక వల్ల మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఈ బంధం మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. మీరు గనక జాగ్రత్తగా ఉండకపోతే. మాటలు మాటలాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. భావాలను తేలిగ్గా తీసుకోకూడదు. అలా అన్నా ఏమవుతుందిలే అని అనుకుంటే, ఇక నేనన్నట్లుగా ఆ బంధం గాల్లో కలిసిపోతూ ఉంటుంది. ఈసారి మాటలకు విలువివ్వాలి. భావాలకు స్పష్టత ఇవ్వాలి. ఒకే దిశగా తీసుకోవాలి. మరి మిథున రాశి వారి జీవితంలో ఈ స్త్రీ సందర్భం కాదు మిత్రమా, మీకొక గొప్ప అవకాశం. ఈ భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. అది మీ మాటలకు అద్దం, మీ మాటలకు అర్థం, మరి మీ జీవితానికి దారి. మీ మనసుకు కూడా ఒక అద్దం లాంటిది. అందుకే ఇలా వచ్చింది ఆ స్త్రీ. సో, ఫైనల్‌గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఏమి జరిగినా మీకు ఒక విషయం మాత్రం జరగడం ఖాయం. ఇది మళ్ళా మొదలుపెట్టేటువంటి అవకాశం కావచ్చు, లేదా ఒక సంపూర్ణ, అపూర్వ అధ్యయనం మీకు గతంలో జరిగినటువంటి సిట్యుయేషన్‌తో ముగియవచ్చు. కాబట్టి మిథున రాశి వారి గతం తిరిగి రావడం పరిశీలన. మీ మాటలు, మీ బలం కూడా మీ పరీక్ష కూడా. ఈసారి మీరు మాటలతోనే మీ దారిని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇలాంటి సమయంలోనే మీరైతే ఒక పరిహారం కూడా చేసుకోవాలి మిత్రమా. మరి ఆ పరిహారం ఏంటంటే ముఖ్యంగా సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ముఖ్యంగా ఒక దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక 11 సార్లు జపించాలి. ఒకవేళ టెంపుల్‌కి వెళ్ళలేనోళ్ళు ఇంట్లోనే ఒక శివలింగానికి లేదా శివుడి యొక్క విగ్రహానికి నీటితోటి, చక్కెరతోటి, పాలతోటి అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 51 సార్లు జపించి మీ మనసులో ఒక కోరిక అనుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.